ఇంకొకటి బీసీ మంత్రి హత్యపై కుట్రకు పడిన బీసీ వ్యతిరేక బీసీ మంత్రి వాళ్ళ ఉద్దేశంలో, కాంగ్రెస్ వాళ్ళ ఉద్దేశంలో పాపం ఈరోజు చాలా జాలి చూపిస్తున్నారు బీసీ మంత్రి పైన. ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది లేదు, చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరికి కనీసం కార్యకర్తలకు అండ లేదు. ఒక బీసీ కార్యకర్త పైన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన వాళ్ళు చెప్పేటటువంటి బీసీ మంత్రి వాళ్ళ మీద ఇంటి మీద పోయి, వాళ్ళ మీద ఇంట్లో కొట్టి, జైల్లో పెట్టి, పోలీస్ స్టేషన్లలో పెట్టి, ఊరూరు తిప్పి వాళ్ళని కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితి నుంచి డీకే అరుణమ్మ వాళ్ళని కాపాడింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, కుటుంబాలని కాపాడింది. లేకుంటే ఇవాళ వాళ్ళ జైల్లో మగ్గుతుండే. డీకే అరుణమ్మ కనుక వాళ్ళని కనుక ఆ రోజు కాపాడకపోయిన ఉంటే ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళు ఎంబడున్నారో వాళ్ళంతా ఇలా జైళ్ళల్లో ఉంటుండే. వాళ్ళని బీసీ మంత్రి ఏం చేస్తున్నానో వాళ్ళ బాగా పక్కా తెలుసు. వీళ్ళు ఆనాడు వాళ్ళని కాపాడలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థి కానీ అసలు ఎక్కడున్నారు వాళ్ళు? ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కళ్ళకి కనిపించలే. వాళ్ళ బాధలు వాళ్ళు జైల్లో తీసుకుపోయి పెడితే వీళ్ళు పలకరించిండ్రా కనీసం? వాళ్ళు నోరిప్పి మాట్లాడిండ్రా కనీసం? వాళ్ళని ఆదుకున్నారా? ఆదుకున్నది ఎవరు? వాళ్ళని కాపాడింది ఎవరు? డీకే అరుణమ్మ కాదా? అంటే ఇంత ఓర్వలేనితనం, ఇంత ఈర్షలు. ఒక పక్క బీసీ వ్యతిరేకాన్ని ప్రచారం చేస్తారు, ఒక పక్క కులం వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ వ్యతిరేకాన్ని ప్రచారం. అంటే ఒక మనిషిని ఎదుర్కొనలేక, ఒక ఆడ మనిషిని ఎదుర్కొనలేక ఎన్ని రకాలుగా రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు జిల్లాలో. ఒక మహిళను ఎదుర్కోలేక ఈ జిల్లాల ఒక మహిళను ఎదుర్కోలేక కుతంత్రాలు, కుళ్ళు, కాంగ్రెస్ పార్టీలో కుళ్ళు చేసి తొక్కని ఇంకా తొక్కాలని చూస్తేనే బయటకు వచ్చినాం. ఈడ భారతీయ జనతా పార్టీలో నన్ను గౌరవించి నాకు ఒక హోదా పార్టీ పరంగా ఇస్తే కూడా కడుపులో మసి అయిపోతుంది వాళ్ళకి. ఆడ ఉంటే కూడా వీళ్ళ కొడుకు లేదు, అట్లా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ రుణం ఎదగకూడదు, ఇంకోరు ఆదరిస్తే కూడా ఆదరించకూడదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? వాళ్ళ ఉద్దేశం జైపాల్ రెడ్డి ఉన్నంత కాలం ఇదే ఎప్పుడో చెప్పిండు. ఇప్పుడు ఆయన అల్లుడు వచ్చిండు, ఆయన అనుచరుడు వచ్చిండు, వాళ్ళ అనుచరుడు అల్లుడు వచ్చిండ్రు. వచ్చి ఈరోజు ఇదే జైపాల్ రెడ్డి ఎవరైతే ఈరోజు నిలబడిన అభ్యర్థి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడో, టికెట్ ఇవ్వద్దని పట్టుబట్టి ఎంటబడితే ఆనాడు జిల్లాలో తిరిగలేకపోతే అరుణమ్మ జిల్లా మొత్తం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఆయన ఎంట పెట్టుకొని తిరిగి కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఈయనని వద్దు, ఇది ఒక విషపు నాగు, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తే ఒక యువకుడు ఉండాలని చెప్పేసి యువకులను ప్రోత్సహించాలని ఆ రోజు హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే, టికెట్ ఇప్పించడానికి పూర్తిగా సహకారం అందిస్తే ఈరోజు ఆయన నాకు టికెట్ ఇప్పించిన అంటాడు. డబ్బులు మీరు తీసుకున్నారు, నాకేం చిల్లర రాజకీయాలు అంటారు వీళ్ళని. వీళ్ళకు అసలు ఏమంటారంటే కొంచెం కూడా అసలు రేవంత్ రెడ్డికి కానీ అనుకుంటా ఆ ప్రాంతంలో కొంతమందికి ఒక ఇది ఉన్నట్టుంది రాజకీయాల్లో. ఈ జైపాల్ రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే రాజకీయ వారసులము, లేదా కుటుంబ వారసులము, లేకుంటే వాళ్ళ బంధువులం అని చెప్పుకునేటోళ్ళ కొంతమందికి. అందరు నన్ను చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో. వాళ్ళందరూ నలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ కింద ఎంతో మంది నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు అధికారం ఇచ్చినాక వీళ్ళ కన్ను మిన్ను కనరాకుండా ఈరోజు ఎవరిని ఎట్లా అణచివేయాలనేటటువంటి ఒక ధోరణి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అలా జమై ఈరోజు జిల్లాలో పాలమూరు చరిత్ర ఎవరో తెలియనట్టు, పాలమూరు జిల్లాలో అరుణమ్మ ఏం చేసింది ఎవరు ఎదగనట్టు, ఇంటి ముందరకు వచ్చి అమ్మ అని కూర్చుంటుండే. మర్చిపోయిండు. ఏమి అమ్మ పొద్దున్న లేచి 6 గంటలకే దర్శనం, అమ్మ గది చెప్పండి, అమ్మ గిది చెప్పండి అనుకుంటా. సరే, ఇది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం, ఎవరి విఘ్నతకు వాళ్ళకి వదిలేస్తాం. ఆ భగవంతుడే ఇటువంటి వాళ్ళని చూసుకుంటాడు. అటువంటి మాటలు మాట్లాడిన నోర్లని ఆ భగవంతుడే పడేస్తాడు. ఆ నోర్లు పడిపోతాయి. ఎప్పుడైతే మహిళను గౌరవించలేదో, ఎప్పుడైతే జూటా మాటలు చెప్పి మహిళ గురించి మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే మహిళను ఈ రకంగా లేనిపోని మాటలు చెప్పి ఇన్సల్ట్ చేయాలని, కించపరచాలని భావిస్తున్నాడో ఆ జోగులాంబ తల్లి చూసుకుంటుంది, ఆ యొక్క శ్రీరామచంద్రుడు చూసుకుంటాడు ఇటువంటి వాళ్ళను. ఆ భగవంతుడే వీళ్ళని చూసుకుంటాడు, అమ్మవారే వీళ్ళని చూసుకుంటాడు.